హే గైస్, ఈ రోజు మేము కాకినాడ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం చూడడానికి వచ్చేసాం. ఇలా కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ బైక్ పార్కింగ్ అది ఫ్రీ. ఎంట్రన్స్ ఎలా ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్ తీసుకుంటున్నారు పర్ అడల్ట్ కి. ఇదే మనం చూడడానికి వచ్చేసిన 100 టన్నుల TU-142 విమానం. ఇది ఆంధ్రప్రదేశ్ లోనే రెండవ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. ఫస్ట్ ది ఎక్కడ ఉందో తెలిస్తే కామెంట్ చేయండి. ఈ మ్యూజియం అంతా కూడా 3 acres లో సెటప్ చేశారు. పిల్లలకు చూపించడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. కాకినాడలో మేము వెళ్ళినప్పుడు కూడా ఇక్కడికి స్కూల్ ఎగ్జిబిషన్ టైప్ లో పిల్లలు వచ్చారు. సోవియట్ యూనియన్ డిజైన్ చేసిన ఈ ఎయిర్ క్రాఫ్ట్ 1980లో మన ఇండియన్ నేవీలో జాయిన్ అయింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ 30,000 పైగా డేంజరస్ ఫైట్లు అనేవి ఇండియన్ నేవీలో చేసింది. ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ లో అండ్ సముద్రం పర్యవేక్షణలో కీ రోల్ ప్లే చేసిన ఎయిర్ క్రాఫ్ట్. ఇది చిన్న కథ కదిరిద్యా. 40 రూపీస్ లో మనం ఫ్లైట్ ఎక్కేస్తాం. ఫ్లైట్ ఎక్కిన ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది దీంట్లో. మా వాళ్ళు లాగింగ్ డబ్బింగ్ చెప్తున్నారు కానీ నేను అది వచ్చేసి ఆర్డర్ చేశాను. ఎయిర్ క్రాఫ్ట్ లోపల చూసుకుంటే ఎలా ఉంటుంది మనకి వ్యూ. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ రెస్ట్రిక్టెడ్, బట్ మనం వ్లాగింగ్ కోసం తీస్తాం. ఈ సైడ్ కనిపిస్తున్న గ్రీన్ వాటిలోంచి ఏసీ అయితే గుమాయించేస్తుంది. మా వాళ్ళు అక్కడే ఉండిపోయారు. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడే మనకి ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఉంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ మన ఇండియన్ నేవీలో 28 నుంచి 30 years సర్వీస్ చేసింది. చాలా గ్రేట్ కదా. ఇది వచ్చేసి మినీ ఎయిర్ క్రాఫ్ట్. ఈ మ్యూజియంలోనే ఫ్రూట్ పార్క్ ఉంది. ఫ్రూట్ పార్క్లో ఇది ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ పిల్లల ఎగ్జిబిషన్ కానీ వచ్చిన పిల్లలందరూ కూడా ఈ ఫ్రూట్ పార్క్లో అనేది ఆడుకుంటున్నారు. ఇప్పటివరకు మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ మ్యూజియం కోసం మీకు డీటెయిల్స్ ఏమో తెలిస్తే కామెంట్ చేయండి. మా ఫ్రెండ్స్ అంతా నన్ను వదిలేసి బీచ్లోకి వెళ్ళిపోయారు. ఈ రోజు ఏంటో బీచ్ చాలా డల్గా ఉంది. షాప్స్ అవి తక్కువ ఉన్నాయి ఓపెన్లో. క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది. బీచ్ కొంచెం వెనక్కి వెళ్ళింది. నేను సైంటిస్ట్లో ఆలోచించడం మొదలుపెట్టాను. తీరా చూస్తే అమావాస్య టైం అంట, బీచ్ వెనక్కే వెళ్తుందంట. మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. కాకినాడ వాళ్ళకి కాకినాడ బీచ్ అంటే ఒక ఎమోషన్ మా. నిజం చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళిన వెళ్ళకపోయినా బీచ్లో కాసేపు ఉంటే మంచి రిఫ్రెష్ ఫీల్ వస్తుంది. మా వాళ్ళు ఆడుకోవడం మొదలు పెట్టేశారు. మనం కూడా వెళ్ళిపోతాం. சிரிக்கலாம் பறக்கலாம் இறக்கைகள் முளைத்ததே மிதக்கலாம் குதிக்கலாம் கவலைகள் மறக்குமே சிரிக்கலாம் பறக்கலாம் இறக்கைகள் முளைத்ததே மிதக்கலாம் குதிக்கலாம் கவலைகள். బీచ్లో ఇంతసేపు దొరికిన తర్వాత గాలి పీల్చుకోవడానికి ఉప్పాడ స్టార్ట్ అయిపోయాం. చూద్దాం పదండి. ఉప్పాడ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాగా. ఆసి బేబమ్మ కాలేజ్ ఎగ్గొట్టి ఇక్కడే ఆడుకునేవారు ఉప్పిన సినిమాలో. ఇంకా మంచి లొకేషన్ దొరికింది కదా. మా వాళ్ళు ఫొటోస్లో బిజీ అయిపోయారు. నేను వీడియో తీసుకుంటున్నాను. ఉప్పాడ బీచ్ అయితే అలలో రాళ్ళు తగులుతూ మంచి భలే ఉంటుంది. కానీ ప్రజెంట్ అమావాస్య వల్ల ఫ్లోటింగ్ లేదు, అలలు తగ్గిపోయినాయి. కానీ బాగుంది ఇక్కడ కూడా. నెక్స్ట్ ఏ ప్లేస్ చూపించాలో కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్.